దాదాపుగా 5,000 కోట్లకు పైగానే దీనికి సంబంధించిన షేర్ల విలువ ఉంటుంది అన్నదైతే ఒకటి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూలో కూడా మెయిన్ కీలకమైన పాయింట్ కూడా ఇంత పెద్ద స్థాయిలో సరస్వతి పవర్ సంబంధించింది. అంటే గతంలో ఏదైతే అటాచ్మెంట్ జరగడానికి ముందు కూడా దాని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అది పూర్తి స్థాయిలో ఒక డొల్ల కంపెనీ అని, దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదని. కానీ ఏదైతే ఈ మొత్తం పరిణామ క్రమంలో మాత్రం దాదాపుగా 5,000 కోట్లకు పైగా దాని కంపెనీ వాల్యూ ఉంటుంది. దాని ప్రకారం చూస్తే మాత్రం 5,000 కోట్లకు సంబంధించిన ఆస్తి వివాదంగానే దీన్ని చూడాలని కూడా కొంతమంది గతంలో వాళ్ళ వర్షన్ నిర్మించే ప్రయత్నం చేశారు. బట్ ఆస్తి విలువ అనే దానికన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పే పాయింట్స్ మాత్రం కీలకమైన పాయింట్స్. ముఖ్యమైనది తమ సమ్మతి లేకుండా, తమ అనుమతి లేకుండా షేర్ల ట్రాన్స్ఫర్ చేయడము. ఈ షేర్ల ట్రాన్స్ఫర్ జరిగే క్రమంలో వచ్చే ఏదైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ని ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈ బెయిల్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆయన ఉల్లంఘించినట్టుగా ఒకవేళ భావిస్తే వెంటనే వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది. అలా మూవ్ చేస్తే మాత్రం ఈయన మరొకసారి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆస్తుల బదలాయింపు అన్నది ఒక అంశం అయితే, రాజకీయంగా నన్ను భూస్థాపితం చేయాలనే ఆలోచన విధానంతోనే వైఎస్ షర్మిల ఉంది. అందులో భాగంగానే 2024 ఎన్నికల్లో కూడా తను ఏ పార్టీని అయితే విభేదించి బయటకు వచ్చారో, ఏ పార్టీ అయితే తనను అవమానించిందని అప్పట్లో షర్మిల కూడా మాట్లాడారో, ఆ పార్టీకి ఇవాళ వెళ్ళి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇది ఏదైతే పదవి ఉందో ఆ పదవిని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడడం కానివ్వండి, ఆయన ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడడం కానివ్వండి, తద్వారా తనకి రాజకీయంగా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇంకాస్త డీపర్ చేయాలి, పూర్తిగా వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా చేయాలి అంటే వైఎస్ షర్మిల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి బెయిల్ రద్దుకు సంబంధించిన ఒక కార్యాచరణలో భాగంగా, అందులో ముఖ్యంగా చెప్తే మాత్రం వైఎస్ షర్మిల అలాగే చంద్రబాబు నాయుడు, అంటే వీళ్ళు ఆ ఎల్లో పార్టీస్ అనే ఒక పేరుతో వాళ్ళందరూ కలిసి జరిపిన కుట్రగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి దీన్ని ఆరోపిస్తూ వస్తున్నారు. అదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ కూడా అంటే వాళ్ళ సోషల్ మీడియా త్రూ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిగిలిన మాధ్యమాల ద్వారా కూడా దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం మొదటిది ఈ ఆస్తుల విలువ అన్నది ఒకటైతే, ముఖ్యమైనది మాత్రం అతని రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు తీసుకుంటున్న ఒక యాక్టివిటీగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఆరోపించారని చెప్పాలి.